మీరు గారు చెప్పినట్టు జానారెడ్డి గారు 40 ఏళ్ల క్రితమే, సరే నేను నన్ను అన్నారు కానీ నేను చెప్తాను ఆ విషయం ఏంటిదో. 40 ఏళ్ల క్రితం మంత్రి ఉన్నప్పుడు నా కొడుకు, నేను మంత్రి ఉన్నప్పుడు నా కొడుకు మాత్రం ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. ఎందుకంటే నేను మంత్రి ఉన్నప్పుడు అందరికి ఆదర్శంగా నిలవాలి. కాబట్టి నా కొడుకుని తెలుగు మీడియము ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తానని రాజభవన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల కింద బస్తా వేసి కూర్చోబెట్టేటోళ్ళంట చెప్తాం. ఆ స్కూల్కి పంపించా అంటే అప్పట్లో ఆయన మినిస్టర్ ఉండి హోదా ఉండి ఏ ప్రైవేట్ స్కూల్ కైనా పంపించచ్చు. కానీ లేదు, నేను అందరికి ఆదర్శంగా నిలబడాలన్న ఉద్దేశంతో ఆయన ఇప్పుడు మీ ఎంపీ అయిన రఘువీరెడ్డి గారిని ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. సో మీ ఇప్పుడున్న మీ ఎంపీ గారు కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చింది అని మీరు గమనించాలి. కాకపోతే ఇంకా నా వరకు వచ్చేసరికి మా అమ్మ ఇంకా గోల చేసిందట, వాళ్ళైతే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు, ఈయనైతే ఇంగ్లీష్ స్కూల్కి పంపిస్తాను అంటే ఇంకా మా అమ్మది తప్పక ఇంకా నన్ను పంపించాల్సి వచ్చింది. కాబట్టి నేనైతే ప్రభుత్వ పాఠశాల కాదు, నేను ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. తర్వాత నేను హైదరాబాద్లో చదవడం జరిగింది, తర్వాత ఊటీలో చదువుకోవడం జరిగింది, తర్వాత బెంగళూరులో చదువుకోవడం జరిగింది, తర్వాత న్యూయార్క్లో చదువుకోవడం జరిగింది. సో ఇన్ని ఊర్లు తెలుసుకుంటే నేను కూడా చదువుకోవడం జరిగింది. కానీ ఇన్ని ఊర్లు తిరిగి మళ్ళీ మన ఊరు బాగు చేద్దామని మళ్ళీ నేను ఇంటికి రావడం జరిగింది.